టీఆర్ఎస్ పార్టీ ఉంది, అటు కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో తెలంగాణలో, మీరు బీజేపీ పార్టీలోనే ఎందుకు జాయిన్ అయ్యారు? ఇక్కడ మోదీ గారు చేస్తున్న మంచి మంచి పనులు నేను స్పందిస్తున్నాను. అంటే నేను ఇన్స్పైర్ అయ్యాను, దానికోసమే ఈ పార్టీలో చేరాను. ఓకే, మోడీ గారు అంటే మీకు ఎందుకు ఇష్టం? తెలియదు, నాకు చాలా ఇష్టం ఆయన అంటే. చిన్నప్పటి నుంచి నేను బీజేపీ అంటే మోదీ గారు అంటే ఆయన చేస్తున్న 12 yearsగా ఆయన దేశాన్ని చేస్తున్న మంచి మంచి పనులన్నీ ఇన్స్పైర్ అయ్యి ఆయన చాలా భక్తి గౌరవం ఎక్కువ. రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు, మెగాస్టార్ చిరంజీవి, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే జయసుధ లాంటి చాలా మంది నటీనటులు ఎంతో మంది రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు అంటే వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి మీరు వచ్చారా రాజకీయాల్లోకి? మీకంటూ ఒక ఎజెండా ఏదైనా ఉందా? లేదు, నాకంటూ అంటే మోదీ గారి అడుగుజాడలను నడవాలి, ఆయన చేసిన మంచి పనులను చేయాలి, ప్రజలకు మంచి చేయాలనేది ఒక్కటే, వేరే ఏం లేదు. తెలంగాణలో మీరు సెటిల్ అయినందుకే ఇక్కడ తెలంగాణ బీజేపీలో జాయిన్ అయ్యారా? అవునండి, అంటే సెటిల్ అయినని కాదు, తెలంగాణలో ఇక్కడ నేను ఉంటున్నాను కాబట్టి ఇక్కడ నేను చేరాను. ఏపీలో కూడా బీజేపీ పార్టీ దూసుకుపోతుంది అంటే గత అసెంబ్లీలో కూడా ఎక్కువ కొన్ని స్థానాలు గెలుచుకుంది అంటే అక్కడ కూడా వెళ్ళే అవకాశం ఉందా? ఏమైనా సీట్ ఇస్తే? అది ఇంకా దాని గురించి నేను ఐడియా లేదండి. నాకు ఇప్పటికైతే కార్యకర్తలు ఏం చెప్తారు, ఒక కార్యకర్తగా అధ్యక్షులు ఏం చెప్తారు, ఈ పార్టీ వాళ్ళు ఏం చెప్తారు, హైకమాండ్లో ఏం చెప్తారో ఆ పనులు నేను చేస్తాను. ఇప్పుడు సినిమాలో నటిస్తున్నారు, మిగతా వాటిల్లో కూడా నటిస్తున్నారు, సీరియల్స్లో కూడా నటిస్తూ కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారా? అది నా ప్రొఫెషనల్ కదా, నేను అది వదలను చేస్తాను.